శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్న రామచంద్ర గారుల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యారుల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 13వ అధ్యాయము భద్రాద్రి అంకితం నుండి 6వ కందార్థము, క్రమ సంఖ్య 218. బలధన విద్యలు దుష్టులకి ఇలా కల్గిన నొరుల నొంతు నీర్ష్యమునన్. బలధన విద్యలు శిష్టులకిల కలిగిన నొరుల బ్రోతూరెంతో మోదమునా. నీవీరెంటి నిరిగి మోదమునా. కలలోనైనా దుష్టుల చెంత చేరకు, మెలమి శిష్టుల చెంత కలనైనా వదలకు ఎంతో మోదమునా. నీవీరెంటి ఎరిగి మోదమునా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 13వ అధ్యాయము భద్రాధ్యాంకితము నుండి ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 218. క్రిందటి కందార్థములో గురువాక్యం యథాతథముగా జీవించు జీవన విధానములో, అంటే నీ ప్రవర్తనను గూర్చి అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని ప్రపంచంలో వారు ఎవరు మాట్లాడినా నీవు వికలామానసుడవై కలత చెందిన మనస్సు గలవాడై మనస్తాపమును చెందకు, వెతనొందబోకుము. అంటే అశాంతికి గురై సమస్యలకు లోను కాకు. ఈ బోధలోని ఇతర జనులు ఈ బోధను అనేక రకములుగా విపరీత భావనలతో చెప్పెదరు. వారి మాటలు విని నీవు మనసులో బాధపడకు. నీవు అకుటిలా భక్తుడవని, నిష్కలమైన పరిశుద్ధమైన భక్తి గలవాడవని తెలిపితి బోధ. ఈ పరిపూర్ణ బోధను నీకు ఉపదేశించినాను. నీవు కుటిలత్వము లేని నిజమైన భక్తుడవని. ఈ బోధ నీకు చెప్పి తిని కనుక ఇతరుల తప్పుడు వ్యాఖ్యానములకు బాధపడకు, వాటిని లెక్కించకు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 13వ అధ్యాయము భద్రాధ్యాంకితం నుండి 6వ కందార్థము, క్రమ సంఖ్య 218 హితోపదేశమును గురించి తెలియచేస్తున్నారు. బలధన విద్యలు దుష్టుల కిలగల్గిన
నొరుల నొంతురీర్ష్యమునన్ ఫలదన విద్యలు శిష్టుల కిలగలిగిన నొరుల బ్రోతూరెంతో మోధమునా నీ వీరెంటి నెరుగు మోధమునా కలలోనైన దుష్టుల చెంత చేరకు మెలమి శిష్టుల చెంత కలనైన వదలకు ఎంతో మోధమునా నీ వీరెంటి నెరుగి మోధమునా. శిష్య, బలదన విద్యలు అనగా బలము, ధనము. ఆ విద్య ఈ మూడు అంటే బలము, ధనము, విద్య ఆ దుష్టుల దగ్గర ఉంటే వారికి కలిగిన ఎడల అంటే అసూయ పరులకు, ఆ దుర్మార్గ ప్రవృత్తి గల వారికి, స్వార్థము గల వారికి ఇలా కలిగిన అంటే బలము, ధనము, విద్యలు అటువంటి వారికి కలిగిన ఎడలా. ఎందుకు అంటే జీవిత విధానములో ఆ పూర్వజన్మ సుకృతముచే సంక్రమించిన ఓరులా అంటే ఇతరులు వంతురు ఈర్ష్యమునన్ అసూయ లక్షణముల చేత ఆ ప్రకారము చేయుదురు. వారిని ఎంతో బాధించుతుందరు, ఎంతో శ్రమ పెడుతుందరు. అటువంటి దుష్టులకు ఇవి కలిగిన ఎడల మరి బలదన విద్యలు శిష్టులకిలా కలిగిన. శిష్టులు అనగానెవరు అంటే సత్పురుషులైనటువంటి వారు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు. ఆ బలము, ధనము, విద్యలు అటువంటి సత్పురుషులకు సంక్రమించిన ఎడల అంటే ప్రాప్తించిన ఎడల నొరుల బ్రోతురు. నొరులు అనగానెవరంటే ఇతరులు, బ్రోతురు అంటే సహాయపడుదురు, ఇతరులకు సహాయపడుదురు. సత్పురుషులైతే ఎంతో మోధమున అత్యంత ప్రేమతో సంతోషముతో నీవి రెంటి నెరిగి మోధమునా అంటే ఈ రెంటి విషయాన్ని నీవు శ్రద్ధగా పరిశీలించు. దుష్టులకు కలిగితే ఇతరులకు హాని చేయుదురు. అదే సన్మార్గులైనటువంటి సత్పురుషులకు సంక్రమించిన ఎడల ఇతరులకు సహాయపడుదురు. ఈ రెంటిని నీవు శ్రద్ధగా పరిశీలించు. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారము పూర్వ జన్మార్జితమైన పాపపుణ్యములు, అసుఖ దుఃఖములు సంక్రమించునని చెప్పబడుతున్నది. అందుచేత పుణ్య సంస్కార ప్రభావముచే శరీర బలము, ధనము, విద్యానునవి ఈ మూడు అవి దైవదత్తముగా ఫలప్రదమై వచ్చును. ఏవేవి? అపూర్వ పుణ్యములు బట్టి సుఖ దుఃఖాలు, ఇంకా పాప పుణ్యములు, ఇవన్నీ కూడా ఆ ప్రభావముచే శరీర బలము, ధనము, విద్య అన్నవి ఆ దైవతత్వముగా ఫలప్రదమవచ్చును. అంతఃకరణమందలి సంస్కార ప్రభావముచే మంచి చెడు స్వభావములు ఏర్పడును. వాటి స్వార్థకత్వమును
స్వార్థపరతత్వముతో అంటే ఈర్ష్యా ద్వేషములతో అసూయాగ్రస్తుడైన వాడు, అటువంటి వాడు తనకు సంక్రమించిన సంపదలచే ఇతరులకు హాని అపకారములు కష్టములను కలిగించి ఆనందిస్తూ ఉంటారు. అటువంటి వారికి సంక్రమించిన ఎడల ఇతరులకు హాని చేయుదురు, అపకారమును చేయుదురు, కష్టములను కలిగించుదురు, ఆనందింతురు. కాబట్టి బలము, ధనము, విద్య ఈ మూడును దుష్టుల వద్ద ఉన్నచో ఈర్ష్యచే ఇతరులను ఎంతగానో బాధించెదరు. అవును. మరి దైవదత్తముగా పూర్వజన్మార్జిత పుణ్య ఫలముచే మంచివారికి బలము, ధనము, విద్యలు సంక్రమించిన ఎడల తాను ఉపయోగించుకొని తోటి వారిని కూడా వాటిని ఉపయోగింపబడేలా సత్పురుషులు వినియోగింతురు. అవును. ఆ బలధన విద్యలు మంచి వారికి కలిగినచో ఇతరులకు సంతోషముతో సహాయపడదరు, వారి ఆపదలను గుర్తించెదరు. ఈ రెండు విషయము నీవు బాగుగా గుర్తించి అంటే పరిశీలించి కలలోనైనా దుష్టుల చెంత చేరకు. ఎక్కడ? కలలోనైనా స్వప్నావస్థలో కూడా దుర్మార్గ వృత్తి కలవారి వద్దకు చేరకు. మేలిమి శిష్టుల చెంత కలనైనా వదలకు. మేలిమి శిష్టుల చెంత కలనైనా వదలకు. సత్పురుషుల సహవాసము ఏ మాత్రము విడిచిపెట్టకు. అంటే నీవు దుష్ట సహవాసము స్వప్నావస్థలో కలలో కలగా ఊకాలో కూడా దుష్టుల చెంత చేరకు. సజ్జన సహవాసము కలలోనైనా విడవకుము. ఆ బల ధన విద్యలో దుష్టుని వద్ద ఉన్నను అతను ఆశ్రయింపకు అంటూ మనకు అటువంటి వారి దగ్గర దుష్టుడు వాడు మొదలే దుష్టుడు అటువంటి దగ్గర ఉన్నా కూడా వారిని కలలోనైనా కూడా నీవు వాని యొక్క స్నేహము చేయకు, వారిని ఆశ్రయించకు. అదే సజ్జనులు సత్పురుషుల దగ్గర ఉన్న ఎడల వారిని ఎట్టే పరిస్థితిలో నీవు వదలకు అంటూ మనకు హితోపదేశం తెలియజేస్తున్నారు. చక్కగా ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.